ప్రైజ్ ది లార్డ్. ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ దేవుని వాక్యాన్ని ఆశతో తిలకిస్తూ ఆ వాక్యాన్ని అంగీకరిస్తున్నట్టు మీ అందరికి కూడా మరొకసారి ప్రభునామంలో దేవునికి మీకు వందనాలు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి స్తోత్రమయ్య, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. పరలోకమున మా తండ్రి, మమ్మల్ని చూచినటువంటి వాడా మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నటువంటి దేవుడు తండ్రి, మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని సరిచేసి చక్క చేసి మీ దగ్గర పెట్టుకోవాలని మీరు ఇష్టపడుతున్న దేవుడు కనుక నీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని సంధించండి. నీ వాక్యం మాకు అర్థం జ్ఞానము దయచేయండి ప్రభువా. నిజంగా మాకు అర్థం కాదునైనా మీ మాటలు ప్రభువా అర్థము జ్ఞానము దయచేయండి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయా. మీ మాటలతో మమ్మల్ని సంధించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఏమండి, ఒక వాక్యం చదువుకొని మన ప్రార్థనలోకి వెళ్దామా? రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అందరికీ విజయము, జయము, అత్యధికమైనటువంటి ఆనందం, సంతోషం అంటే ఎంత ఇష్టమో కదా. దేవుడు కూడా అట్లనే ఇవ్వాలని, కూడా దేవుడు అలాగే ఇవ్వాలని దేవుడు ఇష్టపడతాడండి. రండి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక ఊరక విజయం కాదు, అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో అనంటే అక్కడ దేవుడు అక్కడ కొన్ని మాటలు చెప్పారు. 35వ వచనాన్ని చదువుతున్నా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. క్రీస్తు ప్రేమ, దేవుని అంగీకరించిన బిడ్డలకు, దేవుని ప్రేమను కనుగొన్నటువంటి బిడ్డలు దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు విడదీస్తారు? ఎవ్వరు కూడా విడదీయలేరు. అది అక్కడ చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? మనల్ని ఎడబాస్తాయా? ఇక్కడ 7 విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కరువు, ఖడ్గము, హింస, వేదన, దుఃఖము, శ్రమ, బాధ, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతాయా? క్రీస్తు ప్రేమ నుండి మనకు దూరం చేస్తాయా అని క్వశ్చన్ వేస్తే లేదు, ఎడబాపు లేదు, ఎడం చేయవు. నాకు దేవుడే కావాలి. నాకు ఎంత శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, మన యొక్క ప్రవక్తలంతా కూడా ఎంతోమంది మరి చిత్రహింసలు పడి మరి మరణానికి కూడా వారు అప్పచెప్పుకుంటున్నారు. కానీ వారు మరణించడానికైనా ఇష్టపడుతున్నారు. కానీ ఏమాత్రం కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా వాళ్ళు అంగీకరించటం లేదు కదా. యూట్యూబ్లో వాటన్నిటిని మీరు కొంచెం చూస్తూ ఉండండి. వాటి ద్వారా మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటాం. నిజంగా లోకంలో ఏం జరుగుతోంది, దేశంలో ఏం జరుగుతోంది, ఖచ్చితంగా న్యూస్ వినాలండి. న్యూస్ విని వాళ్ళందరి కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ బిడ్డల కోసం, ఎవరైతే మన ప్రవక్తలు, మన సేవకులు ఎవరైతే వాళ్ళు చనిపోతూ చిత్రహింసపడి మరి అలా చేసినా కూడా దేవుణ్ణి మాత్రం కూడా వదలకుండా యేసయ్యను హత్తుకొని చనిపోతూ కూడా యేసు ప్రభువుని ప్రకటిస్తూ చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటివన్నీ మనము తెలుసుకున్నప్పుడు వారి కోసం, వారి కుటుంబాల కోసం భారం కలిగి మనం ప్రార్థన చెయ్యాలి. మనకు కూడా ఒక సమయం వస్తుందేమో, మనకు తెలియదు కదా. కాబట్టి మనము కూడా దేవునిలో మనం నివసిస్తూ ఈ బాధలు, శ్రమలు, హింసలు, వేదనలు ఇవన్నీ కూడా దేవుని ప్రేమ నుంచి ఎడబాపవు, దూరము చెయ్యవు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యమును మన హృదయం నింపుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా మరి చాలా ఇలా దుమ్ము తుడిచేసుకున్నట్టుగా తుడిచేసుకుంటాం. ఈ శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా అలా అలా తుడిచేసుకుంటాం అనమాట. ఆ చనిపోవటానికన్నా మనము ఒప్పుకుంటాం, కానీ దేవుని నుంచి మనం వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, దూరం అయిపోవటం కానీ మనం చేయం. అవునండి. ఈ 7 విషయాలు వచ్చినా కూడా ఎవ్వరు ఎడబాపరు అంట. వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయం, వాటన్నిటిని జయించి ప్రభు కోసం మనం ఉంటామనే విషయాన్ని ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో అలాంటి విషయాలు ఒక 2 ఉదాహరణలు మీతో నేను మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా. మన యొక్క ఇజ్రాయెల్ గురించి నేను ఉదాహరణ తీసుకుంటాను. దేశం మీదకి, ఇజ్రాయెల్ మీదకి, యూదుల మీదకి ఫిలిస్తీన్లు మరి దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఓడిపోతారు. ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతారు. అలా ఓడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
అయ్యో మనం ఓడిపోయాం కదా, మరి మన దగ్గర మనం మందస్సం పెట్టుకోలేదు మన దగ్గర, అందుకనే మనం ఓడిపోయాము, కాబట్టి మనము షిలోహ్ నుంచి మనం మందస్సాన్ని తెచ్చుకుందాం అని చెప్పేసి కెరూబుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మందస్సాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చుకొని ఆ యుద్ధం మధ్యలో పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నప్పుడు అందరూ మందస్సం వాళ్ళ మధ్యలోనికి వచ్చినప్పుడు గట్టిగా కేకలు వేస్తారు. ఇశ్రాయేల్ అంతా కూడా గట్టిగా కేకలు వేస్తారు. ఆ గట్టి కేక ఎక్కడి వరకు వినపడిందంటే శత్రువులు అక్కడ వాళ్ళని కమ్ముకున్నారు కదా ఫిలిస్తీయులకి వినపడుతుంది. ఆ ఫిలిస్తీయులు వాళ్ళు చూసి, అమ్మో ఏంటి ఈ విధంగా ఇట్లా కేకలేస్తున్నారేంటి, వాళ్ళు ఏంటి ఇన్ని కేకలు మనకు వినపడుతున్నాయి ఏంటి అని వాళ్ళు అంత అడిగి వాకప్ చేసినప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే, అదిగో వాళ్ళ మధ్యలోనికి మరి మందస్సం వచ్చింది, వాళ్ళ మధ్యలోనికి దేవుడు వచ్చాడు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో మందస్సం వచ్చేసిందా, దేవుడు వచ్చేసాడా, ఇప్పుడు మనము ఓడిపోతాం, ఖచ్చితంగా ఓడిపోతాం అని వాళ్ళు ఒక మాట అంటారు. రండి ఆ మాటలు చదువుకుందాం. సమయాలు మొదటి గ్రంథం 4:7 ఆ మందస్సము దగ్గర వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు భయపడతారు. చూడండి అక్కడ ఏముందో, జడిసి దేవుడు దండులోనికి వచ్చినే అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఎంతకు మునుపు వారి ఇలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు, అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. చూడండి వాళ్ళకి ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా వాళ్ళు కంఠస్థం చేసినట్టు చెప్పేస్తున్నారు. వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూశారు, వారి పట్ల చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా వాళ్ళు వివరించేస్తున్నారు. ఇక్కడ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు తీసుకొచ్చి ఐగుప్తు దేశం నుంచి వీళ్ళు విడుదల చేసిన ఆ దేవుడే కదా, ఆ దేవుడు వారి మధ్యలోనికి వచ్చింది. అయ్యయ్యో ఇంకెవరు ఆ దేవుని చేతి నుంచి మనల్ని ఎవరు విడిపించగలరు అని వాళ్ళు జడిసిపోయినారు, భయపడిపోయినారు. అవునండి, శత్రువు దేవుడు మనతో ఉంటే, మన మధ్యలో ఉంటే శత్రువు భయపడతాడు, శత్రువు భయపడిపోతాడు, సాతానుడు భయపడిపోతాడు. అయ్యయ్యో ఇక దేవుని చేతులకు వెళ్ళిపోయింది బిడ్డ, ఇక నేనేం చెప్పినా మాటినదు, నేనేం చెప్పినా కూడా పాపం చేయదు, ఏం చెప్పినా కూడా ఇక లోకం వైపు చూడదు అని శత్రువు భయపడిపోతాడు. అయినా శత్రువు ఏమనుకుంటాడో తెలుసా, ఫిలిస్తీయులు ఏమనుకున్నారో తెలుసా, అయినా కూడా మనం బలం తెచ్చుకుందాం, ఇశ్రాయేలును ఓడగొట్టేద్దాం, అయినా కూడా మనము ధైర్యం తెచ్చుకుందాం, మనం పోదాం, యుద్ధం చేద్దామని వాళ్ళంతకు వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు బలపరుచుకొని మళ్ళీ ఇశ్రాయేలు మీదకి వచ్చేస్తారు. మళ్ళీ యూదుల మీదకి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ యుద్ధం చేస్తారు. ఏమండి వాళ్ళ మధ్యలో మందస్సం ఉంది కదా, మరి వాళ్ళు అనుకున్నట్లుగా మరి ఫిలిస్తీయులు ఓడిపోవాలి కదా, ఆ దేవుని చేతుల నుంచి ఎవరు విడిపిస్తారు అని అనుకున్నారు కదా, వాళ్ళు అంత గొప్ప దేవుడు అయినా అని అనుకున్నారు కదా. కానీ ఏమైపోయిందో తెలుసా, ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలు ఓడిపోయినారు, ఫిలిస్తీయులు గెలిచారు, రెండోసారి గెలిచేశారు. అప్పుడు ఏమైపోయిందంటే ఈ మందస్సము వాళ్ళ మధ్యలో ఉన్న మందస్సాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, మందస్సాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ దేవుడు ఉంటే మా మధ్యలో అద్భుతాలు జరుగుతాయి, ఈ దేవుడు మా మధ్యలో ఉంటే రోగాలన్నీ పోతాయి, ఈ దేవుడు మా మధ్యలో ఉంటే, మా ఊర్లో ఉంటే ఈ దేవుని ద్వారా మాకు ఎంతో క్షేమం ఉంటుంది, మేలు ఉంటుంది, ఇశ్రాయేలుకు చేసినటువంటి మేలు మా పట్ల కూడా చేస్తాడు దేవుడు అనుకొని కాబోలు వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇశ్రాయేలును ఓడించేసి ఆ మందస్సాన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ యుద్ధ వార్త యాజకుడైన ఏలి విన్నప్పుడు ఏమవుతుందంటే, చాలా పొడవైనటువంటి వాడు కనుక, మరి శరీరం కలిగినటువంటి వాడు కనుక అతను కింద పడి మెడ విరిగి చనిపోతాడు. అలాగే తన కుమారులు హోఫ్ని ఫినెహాస్ కూడా ఏమైపోతారంటే వాళ్ళు కూడా యుద్ధంలో చనిపోతారనే వార్త విని, ఫినెహాసు భార్య, ఆ భార్య నిండు చూలాలి కనుక ఆ వార్త విన్నప్పుడు వెంటనే ఆమె డెలివరీ అయిపోతుంది. ఆమె కాన్పు అయ్యి ఆ అబ్బాయికి ఏమని పేరు, మన దగ్గర నుంచి ఆ మందస్సము పట్టబడింది, ఆ మందస్సము ప్రభావము మనలో నుంచి వెళ్ళిపోయింది, ఇశ్రాయేలులో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది, ఆ వెలుగు వెళ్ళిపోయింది, జయము వెళ్ళిపోయింది, మన దగ్గర నుంచి ప్రభావం వెళ్ళిపోయింది కనుక ఆ పుట్టిన కుమారుడికి, అమ్మ నీ కుమారుడు పుట్టాడంటే అవును మన దగ్గర నుంచి ప్రభావం వెళ్ళిపోయింది
చనిపోయింది కనుక ఆ కుమారుడికి ఈకాబోదు అని పేరు పెట్టండి అని చెప్పి ఆమె కూడా మరణిస్తుంది. అవునండి, యాజకుడిని ఏలి చనిపోతాడు, 2 కుమారులు చనిపోతారు, ఇక్కడ ఫినెహాసు భార్య కూడా చనిపోతుంది. ఆ విధంగా మరి మందసము పట్టబడితే యాజకుని కుటుంబం అంతా కూడా అక్కడ చనిపోతారు. వాళ్ళు ఆ మందసం పట్టబడింది అని తెలుసుకున్నప్పుడు, అవునండి, దేవుడు మరి శత్రువైనటువంటి ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకొని పోతున్నప్పుడు వాళ్ళు ఎంత దిగులు, ఎంత వేదన, యుద్ధంలో ఓడిపోయినామని కాదు కానీ వాళ్ళు బాధపడింది మందస్సము తీసుకెళ్ళారు మన మధ్యలో నుంచి అని వాళ్ళు బాధపడుతున్నారమ్మా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అయినా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నీ యొక్క సాక్ష్యమును, నీ యొక్క దేవుని ప్రేమను సాతానుడు దొంగిలించడానికి ఏ మార్గంలో నుంచి వచ్చి నీ దేవుని ప్రేమను దొంగిలిస్తున్నాడు? దేవుని యొక్క శక్తి నీ దగ్గర ఉన్నటువంటి, నువ్వు ఎంతగానో దేవుని కోసం జీవించినటువంటి వాడవు దానవు కదా, దేవుని కోసం ఒక తీర్మానం చేసుకున్నటువంటి వాడవు దానవు కదా, నువ్వు దేవుని కోసం జీవించాలి అని తాపత్రయపడి అన్నీ వదిలిపెట్టి దేవుని కోసం జీవించినటువంటి వ్యక్తివి కదా. ఇప్పుడు నీకేమైంది? దేవుని మందస్సు నీ దగ్గర ఉందా? దేవుడు ఉన్నాడా నీ దగ్గర? లేకపోతే శత్రువు తీసుకుని వెళ్ళిపోయాడా? శత్రువు దొంగిలించేసాడా? శత్రువు దూరం చేసాడా? నీకు ఏదో ఒక సమస్య పెట్టి దూరం చేసేసాడా? ఒకసారి ఆలోచన చేస్తావా? మందస్సము వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు ఓడిపోయినారు? ఎందుకు ఓడిపోయినారు? నిజంగా ఆ ప్రశ్న చాలా మనము ప్రశ్నించుకోవాల్సింది. దేవుడు మన దగ్గర ఉన్న ఎందుకు ఈ సమస్యలు మన దగ్గరకు వస్తున్నాయి? ఎందుకు మనం ఓడిపోతున్నాం? మనం ఎందుకు జయించలేకపోతే మన ప్రశ్న మనలోనికి వస్తుంది. ఒకసారి నేను ఈ విషయంలోనే ఒకసారి ధ్యానం చేయండి. మీరు ఎంత చక్కని మాటలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు ఈ విధంగా మనం ఓడిపోతున్నాం? మందసాన్ని పెట్టుకున్న దేవుడు మన మధ్యలో మనం ఎందుకు ఓడిపోతున్నాం? మనకెందుకు ఓటమి వస్తుందని వాడు ఆలోచన చేసుకొని, రండి మనమంతా కూడి ప్రార్థన చేద్దామని వారు మిస్పాలో అక్కడ చేరి వాళ్ళు ఏం చేశారంటే, నీళ్లు కుమ్మరించుకొని వాళ్ళు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు. ప్రార్థన చేయటం, వాళ్ళ తప్పిదం వాళ్ళు తెలుసుకొని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు. ఆ విధంగా చేసినప్పుడు కూడా ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే, వాళ్ళంతా ఇశ్రాయేల్ అంతా కూడా ఆ మిస్పాలో కలిసి ఉన్నారు అనే విషయం తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఆ మిస్పా మీదకి వాళ్ళు, ఆ ప్రజల మీదకి వాళ్ళు దండెత్తిస్తారు. ఆ విధంగా దండెత్తిచ్చినప్పుడు వీళ్ళు భయపడిపోయి మళ్ళా ఓడిపోతామేమో అని భయపడిపోయి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలుకి కబురపుతారు. అయ్యా ప్రవక్త గారు, ఈ విధంగా మళ్ళీ వాళ్ళు మా మీదకి వస్తున్నారు, మేము ఇక్కడ ప్రార్థన చేయాలని కూడుకున్నాం, ఇదిగో వాళ్ళు వస్తున్నారు మా మీదకి, దయచేసి మా గురించి ప్రార్థన చేయవా? మా శక్తి సరిపోవటంలా, మా ప్రార్థన సరిపోవటంలా, ఇదిగో మాకోసం నువ్వు ప్రార్థన చేయవా? మా పక్షంగా దేవునికి మొరపెట్టవా అని వాళ్ళు ప్రార్థన సహాయాన్ని అడుగుతున్నారు. అవునమ్మా, నువ్వు ప్రార్థన సహాయాన్ని నువ్వు అడిగేటువంటి దానవుగా వాడుగా ఉన్నావా? నీ ఒక్కడి ప్రార్థనే అనేక సమస్యలకు సరిపోవట్లేదేమో, నీ ప్రార్థన నీ కుటుంబమును, నీ సమస్యలను జయించడానికి సరిపోవట్లేదేమో, ఇంకొకరి సహాయం అడుగు. ప్రార్థన కలిసి నీతో కలిసి వాళ్ళు ప్రార్థిస్తారు. వాళ్ళు నీతో కలిసి ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేస్తారో అప్పుడు ఆ సమస్యలు తొలగిపోతాయేమో. ఒకసారి ఆలోచించి నువ్వు ఒంటరిగా నేను ఎంతైనా పోరాడు, మంచిదే, కానీ ప్రార్థన సహాయం ఉండటం ద్వారా అక్కడ ఎంతో మేలు జరుగుతుంది. ఆ సమస్యకు 3 పేటల తాడు తగ్గిపోదు అని అంటారు. అవునండి, మనము ముగ్గురము కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఏకీభించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు అక్కడ జరిగించేటువంటి వారిగా ఉన్నారు. ప్రార్థన సహాయాన్ని నువ్వు ఖచ్చితంగా, నీ సమస్యలకు ప్రార్థన సహాయం అవసరమేమో ఒకసారి ఆ విషయాన్ని నువ్వు గుర్తించి ప్రార్థన సహాయం, అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నీ ఒక్కరి ప్రార్థన ద్వారా ఆ సమస్యలను జయించలేకపోతున్నావేమో, అప్పులు తీరకుండా ఉన్నాయేమో, ఉద్యోగాలు రాకుండా ఉన్నాయేమో, సంతానము కలగకుండా ఉందేమో, అనేక సమస్యలు అలాగే నిలబడిపోతున్నాయేమో, మొండి సమస్యలుగా. అందరూ కలిసి ఏం చేయాలంటే ఏకీభవించి ప్రార్థించాలి. కూడి ప్రార్థన చేశారు వాళ్ళు. నువ్వు కూడా కూడి నీ ఇంటిలో కలిసి ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అవునండి, వాళ్ళు కూడి ప్రార్థన చేసేటప్పుడు కూడా సాతానుడు ఇంకా బెదిరించడానికి వచ్చినప్పుడు ఏమైందంటే, ప్రార్థన సహాయాన్ని అడిగినప్పుడు సమూయేలు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? రండి చదువుతారండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నా. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్ని దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును.
ఎందుకు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు, 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఓడిపోతామని వాళ్ళు భయం చెందినప్పుడు సమూయేలు ఒక మాట అంటాడు, ఆ మందసాన్ని తెచ్చుకొని మీ మధ్యలో ఉంచుకున్నారు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తీసివేయలేదు, అన్య బలిపీఠాలను మీరు పలగొట్టలేదు, మీలో ఉన్న పాపమును మీరు తొలగించుకోలేదు. ఊరికే మనం మధ్యలో పెట్టుకుంటే ఆయనే జయమిస్తాడు అనుకుంటున్నారు. బైబిల్ ఉంటే చాలు, ప్రార్థన ఊరికే 2 నిమిషాలు చేసుకొని పోతే చాలు, ఏదో 2-3 వచనాలు చదువుకుంటే చాలు, ఒక అధ్యాయం చదువుకుంటే చాలు, మనకు అన్ని క్షేమం జరిగిపోతుంది, మేలు జరిగిపోద్ది, దీవెన వచ్చేస్తుంది అనుకుంటున్నారు చాలామంది క్రైస్తవులు. ఆ విధంగా ఒక ఆదివారం పోయేస్తే చాలు, ఆ బలలో చేయి వేసి వస్తే చాలు, దీవెన వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఏ రోగము పోవటం లేదు, ఏ సమస్య తీరటం లేదు, ఏ యొక్క కన్నీరు తుడవబడటం లేదు. ఎందుకో తెలుసా? మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మీ మధ్య తీసివేయవలసినది తీసివేయలేదు. అష్టారోతు దేవతలు మీరు పెట్టుకొని పూజ చేస్తున్నారు కనుక వాటన్నిటిని తీసే. నువ్వు ఏది పూజ చేస్తున్నావు, దేవుని మించినటువంటి ప్రేమ నువ్వు దేని మీద పెట్టుకున్నావు, అది తీసివేయి. దేవునికి మించినటువంటి ప్రేమ దేని మీద ఉంది? వస్తువుల మీద, నీ చీరల మీద, నీ యొక్క ఇంటి మీద, నీ యొక్క కుటుంబం మీద, దేని మీద పెట్టుకున్నావు? దేవుని తర్వాతే మొదట నా నీతిని రాజ్యమును వెతికిన తర్వాత దాంతోపాటు సమస్తమును మీకు ఇస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడిని మొదటి స్థానంలో పెట్టుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే దాంతోపాటు సమస్తం ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. మొదటి స్థానం దేవునికి ఇస్తున్నావా? అన్ని పనులు అయిపోయినాక అప్పుడు దేవుని దగ్గరికి వస్తావు, అప్పుడు బైబిల్ తెరుస్తావు, అప్పుడు ప్రార్థన చేసుకుంటావు. అవునమ్మా, అట్లా కానే కాదు. అసలుకి అవంత పద్ధతి మార్చుకోవాలి. మొదటి దేవునికి స్థానం ఇవ్వాలి. నీ దగ్గరున్న ఆ యొక్క పద్ధతి మార్చుకో, నీ క్రియ మార్చుకో, నీ మాట మార్చుకో, నీ తలంపులు మార్చుకో, వాటన్నింటిని తీసివేయి. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నీకు జయం కలుగుతుంది, శత్రువు ఓడిపోతాడు. సమూయేలు చక్కని మాట చెప్పాడు కదా, ఏమంటున్నాడు? మీరు దేవుని వైపు మళ్ళుకొని అంటున్నాడు. ఇప్పుడు దేవుని వైపు మళ్ళుకో. ఎక్కడ నువ్వు అలక్ష్యంతో నువ్వు ఉంటున్నావో, ఆదివారపు క్రైస్తవులుగానే చాలామంది మిగిలిపోతున్నారు. ఆదివారపు క్రైస్తవులు కాదు, సంఘంతో కలవాలి, కాపులతో కలవాలి, విజ్ఞాపనలో కలవాలి, బైబిల్ స్టడీలో కలవాలి. అనేకమైన మనం చనిపోయేంత వరకు నేర్చుకునే వాక్యాలు అనేక ఉన్నాయి, మనకు అర్థం కాని చాలా ఉన్నాయి. మనం అన్ని నేర్చుకోవడానికి మనం కలవాలి, కూడి రావాలి. కలుస్తున్నావా? మందిరంలో కలుస్తున్నావా? ఏకీభవించి ప్రార్థన చేస్తున్నావా? ఒకరు మెస్పాలో కలిసి వారు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో అవన్నీ కూడా తీసివేయండి. మీరు కూడి ప్రార్థన చేసిన అక్కడ జయం కలగదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 4వ వచనానికి వస్తాం. అక్కడే 7:4 అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రము సేవించిరి. యెహోవాను మాత్రమే సేవించారు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే సమూయేలు హెచ్చరించిన తర్వాత వెంటనే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. అవును కదా, దేవుని మందస్సం ఉంటే కాదు, మన దగ్గర దేవుని మందస్సం పెట్టుకుంటే జయిస్తామనుకున్నాం, కానీ మనలో ఉన్నవి వెళ్ళిపోవాలి. మనలో ఉన్నవి వెళ్ళిపోయినప్పుడే మనము జయము పొందగలమని వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవునికి అయిష్టమైనవన్నీ కూడా తీసివేసి యెహోవాను మాత్రమే వాళ్ళు ఎప్పుడైతే సేవించడం ప్రారంభించారో అప్పుడు శత్రువు వచ్చాడు, ఫిలిస్తీయులు వచ్చారు. అప్పుడు ఏమైందో తెలుసా? వీళ్ళు పోయి యుద్ధం చేయలేదండి. ఎలా గెలిచారంటారండి? వాక్యాలను చూద్దారండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ఏ విధము చేతనైనా అండి నువ్వు తీసివేస్తే, నువ్వు పరిశుద్ధపరచుకుంటే, నేను దేవునికి ఇష్టరాలుగా నువ్వు ఉండగలిగితే, ఏ విధము చేతి ఏ వైపు నుంచి అయినా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. ఏం చేయలేదండి దేవుడు అక్కడ. వీళ్ళు పోయి యుద్ధం చేయలేదండి, కత్తులు పట్టుకోవాలి, కటాళ్ళు పట్టుకొని వాళ్ళ మీద పోయి యుద్ధానికి పోయి వాళ్ళని ఎవరిని చంపలే. ఎవరు చంపారండి అక్కడ? ఎవరు చంపారు? దేవుడే భయంకరమైనటువంటి ఉరుములు ఉరిమించాడు. మెండగా ఉరుములు ఉరిమించేసి ఆ ఉరుముల చేత వాళ్ళందరినీ కూడా ఫిలిస్తీయులని అక్కడ హతమార్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. జయమిచ్చేటువంటి దేవుడు,
అత్యధికమైనటువంటి విజయం ఇచ్చేటువంటి దేవుడు. ఎప్పుడూ నీ దగ్గర ఉన్నవి దేవునికి అయిష్టమైనవి తీసివేసినప్పుడు, నీ ఇంటిలో ఏమన్నా అట్లాంటివి అయిష్టమైనవి ఉన్నాయా, నీ హృదయంలో అలాంటివి అయిష్టమైనవి ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకొని వాటిని తీసివేసినప్పుడు వెంటనే జయము నిన్ను ఆవరిస్తుంది, నీ దగ్గరికి వచ్చేస్తుంది. అత్యధికమైనటువంటి జయముతో వాళ్ళు సంతోషించారు, ఆనందించారు. అప్పుడు మందసం లేదే వాళ్ళ దగ్గర, వాళ్ళ మధ్యలో మందసం పెట్టుకోలేదే, అయినా జయం వచ్చింది. ఎలా వచ్చింది? దేవుడు చెప్పిన మాట విన్నారు, ప్రవక్త చెప్పిన మాట విన్నారు, సేవకులు చెప్పిన మాట విన్నారు. వాళ్ళు విన్నారు, విని వాళ్ళ దగ్గర తీసివేసినప్పుడు వాళ్ళకి జయం వచ్చినట్టుగా చూస్తున్నా. నీకు జయం కావాలా? అత్యధికమైన విజయం కావాలా? కావాలంటే నువ్వు ఎక్కడ పరీక్షించుకో ఒకసారి. ఎక్కడ నువ్వు తప్పిదములు పడ్డావో, ఎక్కడ దేవునికి విరోధమైనవి నీ మనసులో ఉన్నాయా, హృదయంలో ఉన్నాయా, నీ తలంపులో ఉన్నాయా, నీ కండ్లలో ఉన్నాయా, నీ నోటిలో ఉందా, నీ చెవులతో వింటున్నావా, నీ బ్రతుకు క్రియ మారలేదా? అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే నీ బిడ్డల విషయం, నీ భర్త విషయం, నీ భార్య విషయంలో, నీ ఉద్యోగ విషయంలో అన్నిటిలో కూడా అత్యధికమైన జయము వస్తుందని నేను ప్రాక్టికల్ లైఫ్లో నీకు చెప్తున్నా. నేను ప్రార్థన చేశాను, నాకు ఉద్యోగము, ప్రభువా నాకు బిఎడ్ అయిపోయింది, నాకు ఉద్యోగం కావాలి. 3 రోజులు నేను ఉపవాసం ఉండి నేను మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే 3వ రోజు ఖచ్చితంగా మా నాన్న వచ్చి వెంటనే ఏమన్నాడు తెలుసా? షారోన్ నీ సర్టిఫికెట్స్ తీసుకొని పోదాం రా కర్నూలుకి అన్నాడు. అవునండి, దేవుడు జయం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఎంత సంతోషమో! నేను వెళ్ళాను, సర్టిఫికెట్లు ఇచ్చాను, వెంటనే బిఎడ్లో నేను జాయిన్ అయిపోయాను. అవునండి, నీ జీవితంలో కూడా నువ్వు చేయవలసినది నువ్వు చేస్తే, కూడి నువ్వు దేవునికి సమీపంగా నువ్వు రాగలిగితే తీసివేసి వెంటనే దేవుడు జాబ్ ఇస్తాడు, వెంటనే జాబ్ ఇస్తాడు. నా ఉద్యోగం కూడా అంతే, వెంటనే దేవుడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు ఇచ్చాడండి. ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయలేదు. నిజంగా నువ్వు అనుకోని రీతిలో నీకు అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. చేస్తావా? పని చేస్తావా? ఎక్కడ నువ్వు పొరపాటులో ఉన్నాయో, ఎక్కడ నీలో ఈ లోపం ఉందో దాన్ని సరిదిద్దుకుంటావా? సరిదిద్దుకున్నట్లయితే నీకేమవుతుందో తెలుసా? అత్యధికమైనటువంటి విజయం దేవుడు నిన్ను ఆవరిస్తుంది. కావాలా? నీ కుటుంబానికి కావాలా? నీకు కావాలా? అలా కావాల్సి వస్తే నువ్వు ఆ విధంగా నువ్వు సరి చేసుకొని దేవుని దగ్గరికి రా. ఇంకో విషయం చెప్పనా? అష్షూరు సైన్యము సన్హెరీబు ఒకసారి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తాడు. ఆ విధంగా యుద్ధానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు వాళ్ళ సైన్యం అంతటికి, ఇశ్రాయేలు సైన్యం అంతటిని వాళ్ళని పిలిచి ఏమంటాడంటే, చూడు హిజ్కియా ఆ విధంగా మిమ్మల్ని దేవుని గురించి చెప్పి, మిమ్మల్ని మాయమాటలు చెప్పి అష్షూరు చేతిలో నుంచి తప్పించాలని చూస్తున్నాడు. అష్షూరు రాజు చాలా బలవంతుడు, ఆయన మిమ్మల్ని జయిస్తాడు, ఖచ్చితంగా జయిస్తాడు. మీరు హిజ్కియా మాట వినొద్దు, దేవుడు తప్పిస్తాడు అంటున్నాడు. ఆ దేవుడు ఏం తప్పించలేడు అని ఏదేదో కబుర్లన్నీ చెప్పేసి వాళ్ళ మనసు తిప్పాలని, వాళ్ళు రబ్షాకే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇశ్రాయేలుని మభ్యపెట్టాలని చూస్తారు. అష్షూరు రాజు అయినట్టు సన్హెరీబు వాళ్ళ సైనికులను పంపించి ఆ విధంగా ఇశ్రాయేలును మభ్యపెట్టాలని చూచినప్పుడు హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? అవన్నీ విని అప్పుడు ఒక మాట అంటాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలారా భయపడొద్దని నేను చెప్తూ ఒక మాట అంటాడు. రండి చూద్దారండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ అంటాడు, మానవ సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచేరి. ఆ విధంగా నమ్మిక ఉంచిన తర్వాత ఏమైందో తెలుసా? రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా మా దేవా, ఈ లోకమందున్న సమస్త జనులకు నీవే నిజముగా అద్వితీయుడవు దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని తప్పించుమని, రక్షించుమని అక్కడ మరి హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? ఒక్క రాత్రిలోనండి మన ప్రార్థన దేవుడు అంగీకరించేటువంటి దేవుడు. వీరికి కూడా ఏమి సైన్యం, ఏమి కత్తులు కటాలు పట్టుకోలేదు యుద్ధానికి వెళ్ళటానికి. వీళ్ళు సరి చేసుకొని, వీళ్ళు బలపరుచుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ 35వ వచనంలో ఉంది చూడండి, రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండేవి. హల్లెలూయా!
దేవుడు మన పక్షంగా యుద్ధము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. యుద్ధ శూరుడిగా నీ దగ్గరికి వస్తున్నాడు. మరి ఆయనకు అప్పగిస్తావా యుద్ధం? లేకపోతే నువ్వే చేస్తావా? నువ్వు ఎంతనే యుద్ధం చేయి ఓడిపోతావు. కానీ దేవుని చేతిలో పెడితే, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే, దేవుడు మన పక్షంగా మన ముందు ఉంటే మనకు జయం వస్తుంది. ఆయన ఇశ్రాయేలుకు ముందు వెనక ఉండి నడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. నీకు కూడా వెనక ముందు ఉండి నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్తావా? నువ్వు మానవ సంబంధమైనటువంటి బలము చూసుకుంటున్నావా? దేవుని బలము చూస్తావా? దేవుని బలం మన దగ్గర ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు జయం వస్తుంది. నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ఎటువంటి ఎంత ఇది కాదు అని నువ్వు డిసైడ్ అయిపోయినావేమో, కానీ ఆ దానిలోనే దేవుడు జయమీయటానికి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఆయన యుద్ధశూరుడిగా వచ్చాడు. అత్యధికమైనటువంటి విజయం ఇయటానికి నీ దగ్గరికి వచ్చాడు. నమ్ముతావా? నమ్మితే కార్యం చూస్తావు. దేవుని దగ్గర నమ్ము. దేవుని కార్యమును చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకోసమే ప్రార్థన చేయనా? నాతో ఏకీభవించు. యేసయ్య స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. నిజముగా మా పట్ల ప్రభా అత్యధికమైన విజయము ప్రభా మీరు ఇచ్చేటువంటి దేవుడిగా మీరున్నారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అవునయ్యా ప్రభా, మీరు ఉరుములు మెరిపించి కానీ, దూతను పంపించి కానీ మా పట్ల ప్రభా యుద్ధం చేయించి దేవా, శత్రు సైన్యమును హతమార్చేటువంటి దేవుడిగా విన్నారు. ఎవరు ప్రభా ఏ సమస్యలు, ఏ బాధలో, శత్రువు చేతిలో చిక్కి వెలవెలలాడుతూ ప్రభా కన్నీటితో ప్రభా ఉన్నారు ప్రభా, మంచాల మీద ఉన్నారు ప్రభా, వారికి అత్యధికమైన విజయము యేసు నామములో కలుగుని గాక, యేసు నామములో కలుగుని గాక. స్తోత్రము తండ్రి. ప్రభా వారికి మేలు చేయండి ప్రభా, వారిని క్షమించండి. మీ రక్తము చేత కడగండి, శుద్ధులుగా చేసి వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.